నవంభోజరాజు మానుమారకు ఒప్పుకోలేదు కదా. అయినా బంధువులు, మంత్రులు మొదలైన వారు ఏమని నచ్చజెప్పి ఒప్పించి ఉంటారు. నవంభోజరాజు పిల్లలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ పగలు రాత్రి వాళ్ళతోనే గడుపుతున్నాడు. రాజ్యం రాచరికం మరిచిపోయాడు. అందువల్ల రాజ్యం పరిపాలన సరిగా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాజుగారు మళ్ళీ పెండ్లి చేసుకుంటే ఆమె పిల్లలను చూసుకుంటుంది. రాజుగారు రాజ్యం పరిపాలన చూసుకుంటారు. అందువల్ల మంత్రులు, బంధువులు మొదలైన వారు నవంభోజరాజుకు నచ్చజెప్పి మారుమనువుకు ఒప్పించి ఉంటారు. అడవిలో దిక్కులేని పక్షులు తిరుగుతున్న లక్ష్మీదేవమ్మ పిల్లలను మేనమామ వద్దిరాజు ఇంటికి తీసుకొని పోయాడు కదా. అతడు ఆ పిల్లలను ఇంటికి తీసుకొని పోకపోతే ఏం జరిగి ఉండేదో ఊహించి రాయండి. లక్ష్మీదేవమ్మ పిల్లలను మేనమామ వద్దిరాజు తీసుకొని పోకపోతే మాణిక్యాలదేవి ఆ పిల్లలను ఇంకా హింసించి ఉండేది. ఏదో విధంగా తండ్రి నుంచి దూరం చేసేది. చివరికి వాళ్ళని చంపించి ఉండేది. బాలవద్దిరాజుకు కత్తిసాము విద్యలు మొదలైన విద్యలు వస్తాయి కదా. మీకు చదువుతో పాటు ఏ విద్యలు వస్తాయో అందులో మీకు బాగా ఇష్టమైన విద్య ఏది? మాకు చదువుతో పాటు నృత్యం, చిత్రకళ, సంగీతం, కరాటే, స్విమ్మింగ్ మొదలైన విద్యలు వస్తాయి. అందులో నాకు బాగా ఇష్టమైన విద్య చిత్రకళ.